హాయ్ అండి, శ్రీనివాస నుంచి నేను పార్థని. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసము కార్తీక మాసము. ప్రతి సంవత్సరము దీపావళి ముగిసిన మరుసటి రోజు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరము 2025లో రేపు మనకి నరక చతుర్దశి దీపావళి కలిసాయి. అంటే 21వ తేదీ అక్టోబరు ఆశ్వీజ మాసం మనకి ముగుస్తుంది. అనంతరము అక్టోబర్ 22వ తేదీ నుంచి మనకు శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం మొదలవుతుంది. కార్తీక మాసం అనగానే భక్తి భావన కలుగుతుంది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో నదీ స్నానంతో పాపాలు తొలగుతాయని పెద్దలు చెప్తారు. ఈ మాసంలో పురాణాలు వినడము, చదవడము పుణ్యప్రదం. కార్తీక మాసం అంత ప్రత్యేకమైనది. నా కార్తీక సమామాసో నా కృతేన సమం యుగం, నా వేద సదృశం శాస్త్రం, నా తీర్థం గంగయు సమం. కార్తీక మాసానికి సమానమైన మరో మాసము, సత్యయుగానికి తొలతూగే వేరొక యుగము లేవు. వేదాలకు సమానమైన శాస్త్రం కానీ, గంగానదికి సాటి వచ్చే నది కానీ లేవు అన్నది ఈ శ్లోకం యొక్క భావన. ఇంత పవిత్రమైన కార్తీక మాసంలో గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని పురాణ వచనం. కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు, విష్ణుదేవునితో సమానమైన దేవుడు లేడు, గంగతో సమానమైన తీర్థము లేదని చెప్పుకున్నాం కదా. తెల్లవారుజామునే నిద్రలేవటం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్ళల్లో స్నానం చేయడం, బోళాశంకరునికి నిత్యము రుద్రాభిషేకం చేయడము, నుదుట విభూతిని, మెడలో రుద్రాక్షల్ని, తులసి పూసల్ని ధరించడం, రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతాలలో ముఖ్యమైనవి కార్తీక స్నానము, ఉపవాసము, కార్తీక దీపము. కార్తీక మాసం అంతా తెల్లవారుజామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించలోగానే నదులలో కానీ తటాకాలలో కానీ అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినా సరే తలస్నానం చేసి అప్పుడే అది కార్తీక స్నానంతో అవుతుంది. ఈ విధంగా నియమంతో స్నానం చేసి శివుణ్ణి కానీ విష్ణువుని కానీ లేదా మరి ఏ ఇతర దైవాన్ని అయినా సరే ధ్యానించడం వల్ల ఆర్యాదులు ఇవ్వడం వల్ల కురుక్షేత్రము, గంగానది, పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వ పాపాలు నశించి పుణ్య ఫలితాలు లభిస్తాయి. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే నక్తము అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేని వారు పాల వంటి ద్రవ్య పదార్థాన్ని కానీ, పండు వంటి ఘన పదార్థాన్ని కానీ స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసుకొని దీపారాధన చేసుకొని భోజనం చెయ్యాలి. కార్తీక మాసంలో దీపారాధన చేయడం మహామహిమోపేతమైనదని చెప్తారు. శివాలయాల్లో కానీ ఇంట్లోనైనా సరే ప్రాతకాలము, సాయంకాలము దీపారాధన చేయడము దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపచేస్తుంది. జ్ఞానము, మోక్షము, ఇహమున శ్రేయస్సు, శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక దీపదానం వల్ల నరక ప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదం. దీపదానం ఇచ్చుట, బంగారము, నవధాన్యాలు కానీ, అన్నదానము కానీ, శయ్య, మంచము దానినిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధి అగుటే కాక మంగళప్రదము, సౌభాగ్యకరముగా చెప్పబడింది. సూర్యాస్త సమయమున వెంటనే సంధ్యాదీపం వెలిగించుట, ముగ్గు పెట్టి ఇంటి ముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపం పెట్టుట, తులసి పూజ, గౌరీ పూజ చేయడం వలన ఆర్థిక బాధలు తొలగుతాయి. కార్తీక మాసంలో కొన్ని పదార్థాలు నిషేధించబడ్డాయి. అవి వాడరాదు అంటారు. ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దింప అని చెప్తారు. ఈ మాసమున మాంసాహారం భుజించుట నిషిద్ధము. పగటిపూట ఆవు పేడతో అలికి పద్మములతో ముగ్గులు పెట్టి రంగురంగుల రంగవిల్లుపై కార్తీక దీపం పెట్టి కార్తీక పురాణం చదివిన వారికి, వినిన వారికి 7 జన్మల వరకు వైధవ్యం కలగదని కార్తీక పురాణం చెప్తోంది. ఇంకా ధాత్రి పూజ అన్నది తెలుసు కదా. ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాహమై ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. ఉసిరిక వృక్షము మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలని నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరి చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయుట వనభోజనాలుగా ప్రసిద్ధి చెందింది. దీపారాధన చేయడం వల్ల దేవతలు పరమ ప్రీతి నొందుతారు, సకల విజయాలు చేకూరుతాయి. ప్రతినిత్యము దీపం వెలిగించాలి. కారణాంతరాల వల్ల ఒక్కోసారి విఘ్నం కలిగితే దాన్ని భర్తీ చేసేందుకు కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ఆనవాయితీ. ఆవునేతితో వెలిగించే కార్తీక దీపము సర్వ శుభాలను ప్రాప్తింపజేస్తుంది. ఆకాశంలో కార్తీక దీపాన్ని ఉంచడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. అది పుణ్యలోకాలకు దారి చూపిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ధ్వజస్తంభానికి కార్తీక దీపాలను వెళ్లాడదీసి లక్ష్మీనారాయణలకు హారతిస్తున్నట్లుగా భావిస్తారు.
ఈ కార్తీక మాసంలో పురాణాలు వినడము చదవడము పుణ్యప్రదం. కార్తీక మాసం ఉపవాసాలతో మన శరీరము పునీతమై ఆధ్యాత్మిక రహస్యాలు బోధపడతాయి. పాపకర్మం చేసేవారికి కోటి దీపాలు వెలిగించినా జీవితంలో వెలుగు ఉండదు. గంగా స్నానం కూడా సత్ఫలితాలను ఇవ్వదన్నది ఆర్యోక్తి. ఈ కార్తీక మాసంలో వ్రతాలు పూజలు దైవానికి చాలా దగ్గరగా చేస్తాయి. ఈ మాసంలో ఉదయాన్నే నదీ స్నానము, 2 పూటలా దీపం వెలిగించడము, పురాణ శ్రవణము, సామూహిక వనభోజనము మొదలగునవన్నీ ఆధ్యాత్మిక చింతనను వృద్ధి చేస్తాయి, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కార్తీక మాసంలో శివకేశవులను ఒకే రూపంగా భావించి పూజిస్తారు. మనలో చాలామందిమి భోగభాగ్యాల వ్యామోహం అనే అంధకారంలో పడి అపురూపమైన మానవ జన్మను వృధా చేసుకోవడం సాధారణం. అలాంటి అజ్ఞానం నుంచి బయటపడే అవకాశం కల్పిస్తున్నది ఈ కార్తీక మాసం. కార్తీక మాసం రాగానే నోములు వ్రతాలు మొదలైపోతాయి. అలాగే బ్రాహ్మణునికి చక్కగా దీపదానాలు చేస్తారు ఆడవారు. ప్రతి శివాలయము కూడా హర హర మహాదేవ శంభో శంకర అని శివనామ స్మరణతో మారిమోగిపోతాయి. సూర్యోదయం నుంచే శివాలయాలు చక్కగా భక్తులతో కిటకిటలాడుతూ కార్తీక మాసం అంతా కూడా దీపాలు పూజలతో కళకళలాడుతూ ఉంటాయి. ఎంతమంది కార్తీక మాసం దేవుడి గుళ్ళకు వెళ్ళి ఆలయాలకు వెళ్ళి చక్కగా దీపాలు పెడతారో కామెంట్ రూపంలో తెలియచేయండి. నదీ స్నానము, పురాణ శ్రవణము, కార్తీక మాసం విశిష్టత ఇవన్నీ కూడా నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు పెట్టాను. నచ్చిందా? ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ బటన్ని క్లిక్ చేయండి. మీ లైక్ నాకు చాలా అవసరం ఆ ఛానల్ గ్రోత్ అవ్వడానికి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ కార్తీక మాసం శుభ ఆరంభ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఉంటానండి, మీ పార్థ.